తన ప్రధాన అనుచరులతో కవిత రహస్యంగా భేటీ అవుతున్నారు. నిన్న జాగృతి సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు కవితను కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కలుస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని నాయకులను తనతో పాటు ప్రయాణం చేయాలని కవిత కోరినట్లు తెలుస్తుంది. ఉద్యమ సమయంలో యాక్టివ్ గా పనిచేసిన ఉద్యమకారులను జాగృతిలో చేరాలని కవిత కోరినట్లు సమాచారం. తన ప్రధాన అనుచరులతో కవిత రహస్యంగా భేటీ అవుతున్నారు. నిన్న జాగృతి సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు కవితను కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కలుస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని నాయకులను తనతో పాటు ప్రయాణం చేయాలని కవిత కోరినట్లు తెలుస్తుంది. ఉద్యమ సమయంలో యాక్టివ్ గా పనిచేసిన ఉద్యమకారులను జాగృతిలో చేరాలని కవిత కోరినట్లు సమాచారం. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను బయటికి పంపించిన తర్వాత విడివిడిగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లేదంటే కవితను నిన్న కేసీఆర్ ఎప్పుడైతే సస్పెండ్ చేశారో పార్టీ అధిష్టానం అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆమెను ఇంకా పార్టీలో ఉంచుకోవడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా క్షేమకరం కాదు అనేటువంటి ఆలోచన పార్టీ డిసైడ్ చేసింది. ఆమె దాని తర్వాత చాలా ఘాటుగానే అటు హరీష్ రావు గాని అదేవిధంగా సంతోష్ రావు మీద అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదంటే ఆయన వల్ల పార్టీకి ఏ రకమైనటువంటి నష్టం ఉందన్న దాని మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆమె నిన్న నుంచి కూడా సమాలోచనలు జరుపుతోంది. గతంలో ఈ 18 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎంపీగా పనిచేశారు, లోక్సభ సభ్యురాలుగా, దాని తర్వాత ఎమ్మెల్సీగా నిన్నటి వరకు కూడా ఉన్నారు, ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఎమ్మెల్సీగా లోక్సభ సభ్యురాలుగా ఆమె పార్టీకి చేసినటువంటి సేవలు కావచ్చు, అప్పటి నుంచి ఆమెతో చాలా స్నేహభావంగా ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పదవులు రాని వాళ్ళు కానీ, అదేవిధంగా ఆమెకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నిజామాబాద్ లో ప్రధానమైనటువంటి అనుచరులు ఆమెకున్నారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో మైనార్టీ వింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అసంతృప్తిలో బీఆర్ఎస్ పార్టీలో పదవులు రాని వాళ్ళు. ఎందుకంటే 2001 నుంచి పార్టీ నడుస్తున్నప్పటికీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అప్పటి నుంచి కూడా చాలా మంది కనీసం కార్పొరేషన్ చైర్మన్ కూడా కాని వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఎమ్మెల్యే గెలవడం పక్కన పెట్టి, ఎంపీ గెలవడం పక్కన పెట్టేసి, కేవలం ఎమ్మెల్యే టికెట్ ఓడిపోవడం గెలవడం పక్కన పెడితే కనీసము పదవులు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నాయి. పార్టీ పదవులు రాని వాళ్ళు కూడా, కేవలం పార్టీ పదవులు మాత్రమే వచ్చి కనీసం కార్పొరేషన్ పదవులు కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళు ఇప్పుడు కవిత జాగృతిలో చేరబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరి ఆమె పార్టీ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుందా, లేదు ఒకవేళ ఆమె ఏదైనా అనుకోని సడన్ గా వేరే పార్టీలోకి వాళ్ళు వెళ్లాల్సి వస్తే ఈమెతో పాటు ఎంతమంది కాస్త రాష్ట్ర స్థాయి నాయకులు వెళ్తే ఆమెకు అంత బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈమె సొంత పార్టీ పెడితే ఖచ్చితంగా ఆ పార్టీకి బలంగా ఉండే అవకాశం ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాకపోయినా కనీసం ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఆస్పిరెంట్ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుల స్థాయి కానీ, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి మంచి స్పోక్స్ పర్సన్ గా ఉన్న వాళ్ళు కానీ, ఇట్లా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు రహస్యంగా ఇప్పటికే కవితతో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆమె ఒక 4-5 రోజుల దాకా నేను మీడియాకు దూరంగా ఉండబోతున్నానని కూడా ఆమె చెప్పింది. ఎందుకంటే నాకు కొంత టైం కావాలి, నేను ఫర్దర్ గా ఏం చేయబోతాను ఏంటి అనే విషయాన్ని మీకు తర్వాత వెల్లడిస్తానని కూడా నిన్న మనతో మీడియాతో ఆమె మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కనుక నిన్న నుంచి మరో కొద్ది రోజుల దాకా చాలా మందిని కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని నాయకులతో పాటు ఆమెతో ఇంతకాలం జర్నీ చేసినటువంటి, బీఆర్ఎస్ లో జర్నీ చేసినటువంటి వాళ్ళతో ముఖ్యంగా ఉద్యమ సమయంలో బాగా యాక్టివ్ గా ఆమెతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఆమె దగ్గర తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కనుక ముందుగా ఉద్యమకారులకు ప్రయారిటీ ఇవ్వడం, దాని తర్వాత బీఆర్ఎస్ లో దక్కని సరైనటువంటి ప్రయారిటీ దక్కని వాళ్ళు, కేటీఆర్ వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు పదవులు రాని వాళ్ళు,
హరీష్ రావు, ముఖ్యంగా హరీష్ రావు మీద దెబ్బ కొట్టాలని కూడా ఆమెకు ఉంది. అదే సమయంలో హరీష్ రావుతో ఇంతవరకు జర్నీ చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి పదవులు రాని వాళ్ళు, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మెదక్ జిల్లా వాళ్ళు కావచ్చు, అదే సమయంలో వివిధ జిల్లాల వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఇప్పటికి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒకే నియోజకవర్గంలో ఉండి ప్రత్యామ్నాయ లీడర్ గా చాలా మంది కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఒక నియోజకవర్గానికి 4 ఆస్పిరెంట్స్ స్థాయిలో ఉన్నారు. ఆల్రెడీ ఓడిపోయినటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఇంకా అలాంటి వాళ్ళను కూడా ఆమె జాగ్రత్తలో చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. కనుక అట్లాంటి వాళ్ళు ఒకరు ఇప్పటికే రహస్యంగా ఆమెకు ఫోన్ లో కానీ లేదా అనుచరులతో ఫోన్ లో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏ క్షణమైనా జాగృతి దానికి అనుబంధంగా వాళ్ళకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళందరూ గంపగుత్తగా భవిష్యత్తులో ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సొంత పార్టీ జాగృతి పేరుతో పెట్టినా, లేదంటే ఏదన్నా పార్టీలో ఒకవేళ చేరాల్సిన పరిస్థితి ఇప్పటికైతే చెప్పింది బీజేపీలో చేరే అవకాశమే లేదు, కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదన్నది. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, కనుక ఏమైనా జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆమెకంటూ బలం ఉంది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన సమయంలో సీతక్క కావచ్చు, లేదంటే విజయరామరావు కావచ్చు, ఇట్లా దాదాపు ఒక 6 డజన్ మంది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు ఆ స్థాయిలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూడాలి. కనుక అప్పుడు ఒక బలంగా, ఒక ఫోర్స్ లాగా ఉపయోగపడుతుంది. కనుక కవిత కూడా ఇప్పుడు అట్లాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్టుగా అర్థమవుతుంది. బట్ చూడాలి ఒక వారం రోజుల లోపట్ల ఎంతమంది వస్తారు. చాలా మంది ఈ పరిణామాలన్నీ చూస్తే కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బీజేపీ కాంగ్రెస్ లో చేరడం అనేది ఒక ఆప్షన్ అయితే, ఇక సొంతంగా ఆమె పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది ప్రధానమైనటువంటిది. ఇప్పుడు పార్టీ వైపే ఎక్కువ ఆమె మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇతర పార్టీలో జాయిన్ అయితే ఆమెకు ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీలో ఆమె జాయిన్ కావాలి. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఏమన్నా ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పార్టీ లేదు. కానీ రాష్ట్రాల్లో భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందా, ఎప్పుడు వస్తుందా తెలియదు. అది మరి కవిత రూపంలో ఒకవేళ మన సీఎం స్థాయి అభ్యర్థి లాగా ఎస్టాబ్లిష్ చేసి ఆ స్థాయిలో, ఇప్పుడు మహిళా లీడర్ల కొరత కూడా బీజేపీలో ఉంది. కాంగ్రెస్ లో మహిళా లీడర్లు ఉన్నారు చాలా మంది. బట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది కూడా ఉన్నారు. కానీ మరి ఆ గుంపులో గోవిందయ్య లాగా చాలా మందిలో ఈమె ఒకటి మారబోయే అవకాశం లేదు. కనుక ఇప్పుడు ఆమె ప్రత్యామ్నాయం పార్టీ పెట్టడమే ప్రధాన లక్ష్యం అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ఆమె నమ్ముకుని జాగృతిని దాదాపు 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కన్వీనర్లు వేసింది, జిల్లా కోఆర్డినేషన్ వేసింది, జిల్లా అధ్యక్షులను ఇప్పటికే నియమించింది. రీసెంట్ గా కూడా ఈ గొడవ నడుస్తున్న సమయంలో కూడా మన యుఎస్ కి వెళ్లే టైంలో కూడా చాలా మందిని కోఆర్డినేటర్లు వేసింది. ఇలాంటి పరిస్థితిలో ఆమె పార్టీ పెట్టేవైతే ఎక్కువగా ఉంది. ఇది ఇప్పటికి సంబంధించి చకచక ఇంటర్నల్ గా కొన్ని పనులు కూడా నడుస్తున్నాయని కూడా మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఇంటి పక్కనే ఒక పార్టీ ఆఫీస్ తరాలోనే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, అదే కింద కూడా ఆ స్థాయిలో పెద్ద ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని ఉన్నది. బట్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోఆర్డినేటర్లు ఏర్పాటు చేసుకుంది. కనుక పెద్ద లీడర్లు కనుక బీఆర్ఎస్ నుంచి కనుక వస్తే ఆమెకు ఒక బలంగా, ఒక ఫోర్స్ లాగా మారే అవకాశం ఉంటుంది. కనుక అందుకనే చాలా మంది ఆమెతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది పార్టీ జెండా మోసి చాలా ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఆర్థికంగా లాస్ అయినటువంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ లో. కొంతమంది అయితే పదవులు వచ్చిన వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. పదవులు రాని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా దగ్గర తీసే అవకాశం ఉంది. బట్ అందుకనే చూడాలి ఒక 3-4 రోజుల్లో ఇప్పటివరకే టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఆమెతో వచ్చే అవకాశం ఉంది అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.